Welcome to Competitive Exam Special. Today, RRB Group D Previous Papers Part 2. On target, 1000 questions. General Awareness and General Science, 1000 questions on target. Let's go to the 21st question. T for flag stick are associated with. T for flag stick అనేది ఏ గేమ్కి సంబంధించినది అని అడుగుతున్నారు. టీ ఫర్ ఫ్లాగ్ స్టిక్ ఆర్ అసోసియేటెడ్ విత్. ఆ టీ ఫర్ ఫ్లాగ్ స్టిక్ అనేది ఏ గేమ్కి సంబంధించినది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ గోల్ఫ్. ఆన్సర్ ఈస్ గోల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ ది 10th ఎడిషన్ ఆఫ్ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్? 10వ ఎడిషన్ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ యొక్క థీమ్ ఏది అంటున్నారు. ఆన్సర్ ఈస్ ది ఫ్రీడమ్ టు డ్రీమ్ ఇండియా ఎట్ 70. ది ఫ్రీడమ్ టు డ్రీమ్ ఇండియా ఎట్ 70. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ది ఫార్ములా F = GMM by D square. F = GMM by D square. వాట్ ఈస్ G కాల్డ్? ఆ ఫార్ములాలో G అనేది ఏం చెప్తుంది అంటున్నారు. D అనేది ఆన్సర్ ఈస్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. లీనియర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఈస్ మాస్ ఇంటూ వెలాసిటీ. నెక్స్ట్ క్వశ్చన్. ది కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్. ది కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్. ఆన్సర్ ఈస్ ఫారెన్హాక్సిన్. ఆన్సర్ ఈస్ ఫారెన్హాక్సిన్. నెక్స్ట్ క్వశ్చన్. పిక్చర్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ సీజన్ నాట్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. పిక్చర్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ సీజన్ నాట్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. వీటిలో కింద ఇచ్చిన వాటిల్లో ఏది డెమోక్రటిక్ కంట్రీ కాదు అంటున్నారు. ఆన్సర్ ఈస్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ది మోడరన్ పీరియాడిక్ టేబుల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అక్కడ మిస్టేక్ పడింది, సాడ్ కాదు. మెజర్ నెంబర్ ఆఫ్ నాన్ మెటల్స్. ఇన్ ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ నాన్ మెటల్స్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ నాన్ మెటల్స్ అనేవి ఉంటాయి అడుగుతున్నారు. అక్కడ కొంచెం మిస్టేక్ పడింది. ఆన్సర్ ఈస్ 2. 2 అలోహ మెటల్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ డిప్రెషన్ బ్రీఫ్లీ న్యాచురల్ ఇండివిజువల్స్ డిటాచ్డ్ ఫ్రమ్ ది పేరెంట్ బాడీ అండ్ బికమ్ న్యూ ఇండిపెండెంట్ ఇండివిజువల్స్. అంటే తనకు తానే స్వయంగా వచ్చే అంటే ఆహారాన్ని ఎలాగో స్వయంగా తయారు చేసుకుంటారు, అలాగే స్వయంగా వచ్చేది ఏది అంటున్నారు. బడ్డింగ్ అనేది దాన్ని ఏమంటారు, దాన్ని చెట్టు అంటారు కదా, చెట్టుకి స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది కదా, దాన్ని బడ్డింగ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. బ్లూ ఈజ్ రిలేటెడ్ టు స్కై. ఇన్ ది సేమ్ వే బ్రౌన్ ఈజ్ రిలేటెడ్ టు. బ్లూ అనేది స్కైని చూపిస్తుంది, అలాగే బ్రౌన్ అనేది దేని ఉంటుంది అంటున్నారు. బ్రౌన్ అనేది మడ్. ఆన్సర్ ఈస్ మడ్. నెక్స్ట్ క్వశ్చన్. హూ పబ్లిష్డ్ ది బయాన్యువల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారు ప్రతి సంవత్సరం అని అడుగుతున్నారు. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రతి సంవత్సరం ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వర్క్ కెన్ ఓన్లీ బీ డన్ వెన్ దేర్ ఈజ్. వర్క్ అనేది దీనికి సంబంధించింది అంటున్నారు. ఆన్సర్ ఈస్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్. లైన్ ఈజ్ రిలేటెడ్ టు రోర్. లైన్ అనేది గర్జిస్తుందంట, రోర్ అని. ఇన్ ది సేమ్ వే హార్స్ ఈజ్ రిలేటెడ్ టు. హార్స్ అనేది ఎలా అరుస్తుంది అంటున్నారు. నైక్. ఆన్సర్ ఈజ్ నైగ్.
నెగ్గిన విధంగా అది దాని యొక్క గాండ్రింపు అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ రెవల్యూషనరీ లీడర్ దట్ ఇంప్రూవ్డ్ ది ల్యాండ్ రిఫార్మ్ అండ్ లిటరరీ ఇన్ ఇండియా? ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ లిటరరీ ఇండియాలో రెవల్యూషనరీ లీడర్ ఎవరు అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్, దీన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఫిడెల్ కాస్ట్రో అనుకుంటున్నా. దీన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ లాంగ్వేజ్ వేస్ ది పార్టికల్స్ వైబ్రేట్ ఇన్ ది ఎయిర్ డాష్ డైరెక్షన్ ఇన్ ఏ ప్రొపగేషన్. ఇన్ లాంగ్వేజ్ వేవ్స్ ది పార్టికల్స్ వైబ్రేట్ ఇన్ ది ఎయిర్ డాష్ డైరెక్షన్ ఇన్ ఏ ప్రొపగేషన్. ఏ డైరెక్షన్లో అనేది ఈ లాంగ్వేజ్ వేవ్స్ పార్టికల్స్ అనేవి ఉంటాయి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ ప్యారలల్ డైరెక్షన్లో ఇవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కూచిపూడి ఈజ్ ది క్లాసికల్ డ్యాన్స్ ఫ్రమ్ ది సౌత్ ఈస్ట్ ఇండియా స్టేట్. కూచిపూడి అనేది సౌత్ ఈస్ట్ ఇండియాలో ఒక స్టేట్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అంట. అది ఏ స్టేట్ అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్, ఏపీ. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ప్రపోజల్ దట్ ఈచ్ ఎలిమెంట్ హ్యాడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అటామిక్ మాస్. ఆన్సర్ ఈస్ డాల్టన్ ప్రపోజల్ అనేది దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని, అటామిక్ మాస్ని తెలుపుతుందని చెప్తుందంట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఏ రాకర్ మ్యాన్ ఫర్ హిజ్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ క్రయోజెనిక్ ఇంజన్ ఫర్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్. మన ఇండియా స్పేస్ ప్రోగ్రాంలో ఎవరిని రాకెట్ మ్యాన్, అక్కడ మిస్టేక్ పడింది. రాకెట్ మ్యాన్ అని మనం ఎవరిని పిలుస్తామని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ శివన్, కే శివన్. ప్రజెంట్ మనం ఇప్పుడు ఇస్రో డైరెక్టర్ని రాకెట్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రియాక్షన్ ఇన్ విచ్ వన్ ఆర్ మోర్ మాలిక్యూల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ యాడెడ్ అక్రాస్ ఇన్ ఏ ట్రిపుల్ బాండ్ ఈజ్ కాల్డ్. అంటే ఒకటి అంతకంటే ఎక్కువ మాలిక్యూల్స్ అన్నీ కలిపి ఒక డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్గా ఉంటే దాన్ని ఏం పిలుస్తారో అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ అడిషన్ ఆఫ్ రియాక్షన్. ఆ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్గా ఉంటే దాన్ని ఏం పిలుస్తారంటే అడిషన్ ఆఫ్ రియాక్షన్. అన్ని సమ్మేళనాల కలయికి సంబంధించిన రియాక్షన్ అని పిలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఈరోజు ప్రీవియస్ పేపర్స్ గ్రూప్ డి క్వశ్చన్స్. ఇలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.